బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలకు నేడు ఢిల్లీ వేదిక కానుంది. రాష్ట్ర కేబినెట్ విస్తరణతో పాటు మంత్రుల శాఖల మార్పులపై ఉత్కంఠ నెలకొన్న వేళ ఢిల్లీలో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. కేబినెట్ విస్తరణ, శాఖల పునర్విభజనపై కీలక చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీపైన పార్టీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతుంది. ఈ సమావేశం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ రోజు ఢిల్లీలో జరగబోతున్న టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇది ఈ రోజు అయితే జరగబోయే మీటింగ్ ఇది అత్యంత కీలకం. ఎందుకంటే మంత్రుల శాఖల మార్పులపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? శాలిని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ గడుపుతున్నారు. ఈరోజు ఏఐసిసి కార్యాలయంలో అటు ఇందిరాభవన్లో కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు, మంత్రులు దామోదర్ రాజనరసింహతో పాటు మంత్రి సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఏఐసిసి నాయకులు అటు వంశీచందర్ రెడ్డి వీరందరూ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. మరి కాసేపులోనే ఈ మీటింగు ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాభవన్లో స్టార్ట్ అవుతుంది. ఇందులో ప్రధానంగా అనేక అంశాలపై కూడా ఈ యొక్క తెలంగాణ కార్యవర్గ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇందులో టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఏఐసిసి ముఖ్య నేతలు కూడా ఈ మీటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి గత కొంతకాలంగా ఉన్నటువంటి పెండింగ్ ఏదైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశంపై కూడా ఈ మీటింగ్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. కాబట్టి అది ఏ రకంగా జరుగుతుంది అన్న దానిపై కూడా ఏఐసిసి నేతలు ఆరా తీసే అవకాశం ఉంది. మీనాక్షి నటరాజన్, తెలంగాణ రాష్ట్ర ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ మొత్తం కూడా అధిష్టానానికి అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇక పెండింగ్లో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన భర్తీ ప్రక్రియకు గత కొంతకాలంగా ఉంది. ఇంకా 2.5 సంవత్సరాలే రాష్ట్రంలో ప్రభుత్వం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వంలో చాలా పెండింగ్లో ఉన్నటువంటి పోస్టుల భర్తీకి సంబంధించిన అంశముతో పాటు మరోవైపు గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరగడం లేదు. ఇంకా 2 మంత్రి పదవులు అలానే ఉన్నాయి. మరి మంత్రివర్గం ఎవరికి ఇవ్వాలి ఏంటి అన్న దానిపై కూడా ఈ యొక్క టీపీసీసీ సంబంధించినటువంటి క్యాబినెట్ ఈ సమావేశంలో అంటే ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈరోజు ఒక కీలక ఉత్తర్వులు వెలువడే అవకాశం తెలుస్తుంది. అందులో ఇప్పటికే కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు బగ్గుమంటున్నటువంటి నేపథ్యంలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, నల్గొండ జిల్లా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నాడు. ఇప్పటికే ప్రభుత్వం తీర్పై కూడా కొంత విమర్శలు చేస్తూనే ఉన్నాడు. గతంలో ఏఐసిసి అతనికి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటికే జగ్గారెడ్డి కూడా అతనికి మంత్రి పదవి ఖచ్చితంగా ఇప్పటికే 6 నాయకులకు గతంలో హామీ ఇచ్చింది ఏఐసిసి. అందులో 5కి ఇప్పటికే మంత్రి పదవులు ఇచ్చారు. కేవలం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కరికి మాత్రమే మంత్రి పదవి ఇవ్వలేదంటూ కూడా అతను ఇటీవల కాలంలో మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు కూడా మనం చూస్తాం. మిగిలినటువంటి అటు వేరే పార్టీ నుంచి కాంగ్రెస్కి వచ్చినటువంటి వారు ఎవరైతే తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, మరోవైపు కొండా సురేఖ కావచ్చు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, వీరందరూ కూడా మంత్రి పదవి ఇచ్చారు. కానీ తనకు మాత్రం మంత్రి పదవి ఇస్తానని ఇప్పటివరకు అయితే మంత్రి పదవి ఇవ్వలేదు. కాబట్టి ఈసారైనా మంత్రి పదవి వస్తుందనేటువంటి ఆశాభావాన్ని రాజగోపాల్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి వస్తుందా లేదా. ఈరోజు మరి ఏఐసిసి ముఖ్య నేతలతో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేషన్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మాత్రం సర్వత్రా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం తీవ్ర ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. దీంతోపాటు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశంపై కూడా పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది. అందులో ఇప్పటికే చాలామందికి 2.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొంతమందికి రెన్యువల్ చేసినప్పుడు కూడా మరికొంత పోస్టులు మాత్రం ఇంకా ఖాళీనే ఉన్నాయి. అయినప్పుడు కూడా దాటిని ఫిల్ఫిల్ చేయడంలో ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకైతే శ్రద్ధ చూపలేదు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఈరోజు జరిగేటువంటి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో మరి చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది కూడా ఈరోజు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మరి కాస్తలోనే ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి కార్యాలయంలో ఇందిరా భవన్లో ఈ యొక్క సమావేశం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి
తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు కూడా ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలపైతో పాటు మరి నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాలు, స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ సర్చ్ సంబంధించిన అంశాలు ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది, వీటన్ని ఓట్ల తొలగింపుకు సంబంధించిన అంశాలు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించిన తుంగతుర్తికి సంబంధించిన అంశం కావచ్చు, మరోవైపు కొండా సురేఖ కడియం సురేఖకు సంబంధించిన అంశం కావచ్చు, మరోవైపు రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్, కోమటిరెడ్డి బ్రదర్స్ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామలకు సంబంధించిన వివాదం కావచ్చు, ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఈశ్వరమ్మ యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యురాలుగా ఉన్నటువంటి ఈశ్వరమ్మ యాదవ్, మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి శివచరణ్ రెడ్డికి సంబంధించిన అంశాలు, ఈ అన్ని అంశాలపై కూడా ఈరోజు జరిగేటువంటి కోఆర్డినేషన్ కమిటీలో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. మరి కాస్పులనే ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో ఉన్నటువంటి ఇందిరా భవన్లో తెలంగాణ కాంగ్రెస్ కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ మాత్రం మరి కాస్పులలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.